హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ విధంగా మటన్ కర్రీ ఇంట్లో ప్రిపేర్ చేశానండి. అంటే నా స్టైల్లో. ఈ మటన్ కర్రీ మీకు కూడా చేయాలని ఉందా అండి? ఒకవేళ మీకు నచ్చితే నేను ఈ విధంగా చేశాను చూడండి. ఫస్ట్ మటన్ తీసుకున్నాను, 1/2 kg మటన్. దానిని ఫ్రెష్గా మనం వాష్ చేసి పెట్టుకోవాలండి. కొంచెం నిమ్మకాయ లెమన్ వేసి వాటితో మంచి వాష్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. అంటే మనం మటన్కి తగినంత ఉప్పు, కారం, పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసేసుకోవాలండి. తర్వాత నేను లైట్గా ఆయిల్ వేసుకుంటాను. ఎందుకంటే ఈ ఆయిల్ వేసుకుంటే స్మూతీగా ముక్కలకి నాకు ఆయిల్ అనేది దానికి బాగా పడుతుంది అన్నట్టు నేను ఆయిల్ వేసుకొని స్మాష్ చేస్తానండి. నాకు అలా చేయడం చాలా ఇష్టం. తర్వాత ధనియా పౌడర్ ఇందాక చెప్పా కదండి, ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేస్తే మనం వేసిన మసాలాలన్నీ వాటికి బాగా పడతాయి. ఇది కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం మటన్ ఎప్పుడు నేను కుక్కర్లో చేస్తానండి. అందుకని కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్, మనకు మటన్కి సరిపడంత ఆయిల్ వేసేసుకొని హీట్ చేయాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు నేను అందులో వేసేసానండి. ఈ విధంగా వేసిన తర్వాత ఆనియన్స్ని మనం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అలా వదిలేసేసి తర్వాత నెక్స్ట్ నేను నా స్టైల్లో చేసే మటన్ కర్రీ కదండి ఇది. అంటే నేను కొంచెం సహజీరా వాడతానండి. మటన్కి సహజీరా అనేది మంచి ఫ్లేవర్. మటన్ కర్రీ ఫ్లేవరే డిఫరెంట్గా ఉంటుంది. అందులో నేను సహజీరా వేస్తే నాకు ఎందుకు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది, బాగుంటుంది. తర్వాత 2 దాల్చిన చెక్కలు, 3 యాలకులు వేసానండి. ఈ విధంగా ఇవి ఆయిల్లో ఫ్రై అవుతే మంచి ఒక రకమైన స్మెల్ వస్తుందండి, అది బాగుంటుంది. వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము కట్ చేసి పెట్టిన కొంచెం పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో మనం ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. చాలామంది ఫస్టే వేసేస్తారు, నేను ఇలా వేసుకుంటాను. తర్వాత పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసేయాలండి. కొంచెం ఎక్కువ పడుతుంది నాన్ వెజ్కి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ బాగుంటుందని నా ఒపీనియన్. తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నది ఉంది కదండి మటన్, అది ఇప్పుడు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి అన్నీ వేసినాం కదా. తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మటన్ అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలపాలండి. ఇప్పుడు వాటి మసాలా మొత్తం వీటికి పట్టే విధంగా కలిపిన తర్వాత ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు మనము దీన్ని కొద్దిసేపు అలా వదిలేయాలి. అప్పుడు ఆయిల్ అనేది దీనికి అబ్జర్వ్ అవుతుంది. ఈ విధంగా ఆయిల్ అనేది సెట్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక మనము మటన్ని వేసిన ఒక బౌల్ ఉంది కదండి, అందులో కొంచెం చుట్టూరా ఇట్లా వాటర్ పోసేసి కడిగేసి ఆ నీళ్ళు పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇందులో వాటర్ పోయలేదండి. నేను ఇప్పుడు ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టి జ్యూస్ లాగా చేసేసి రసం చేశానండి, టమాటా గ్రేవీ లాగా. దాన్ని ఇప్పుడు అందులో పోసేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇందాక మనం ఇందులో మటన్ మిక్స్ చేసాం కదండి, అందులో కొంచెం చుట్టూరా వాటర్ పోసేసి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అలా మటన్లో వేసేస్తే గ్రేవీ ఉంటుంది. కొంచెం గ్రేవీ ఉంటే రైస్లో కానీ బగారాలో కానీ తినడానికి బాగుంటుంది కదండి. అందుకని నేను కొంచెం గ్రేవీగా చేశాను మటన్ని. ఈ విధంగా మనం 2 టమాటా జ్యూస్ని అంటే టమాటా జ్యూస్ అని కదా, టమాటా రసం, ఇప్పుడు టమాటాని కట్ చేసేసి మిక్సీ చేసుకొని దాన్ని వేయాలి. తర్వాత కొన్ని వాటర్ కూడా వేయాలి. ఆ వాటర్ డైరెక్ట్ వాటర్ కాకుండా బౌల్ని చుట్టూరా ఇలా అంటే వచ్చే వాటర్ కలిపి ఇందులో వేసేసానండి. ఒక 5 విజిల్స్ పెట్టేసేయాలి. అంతే, వేడి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే మన తప్పు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.